సర్వాంతర్యామి అయిన దేవుడు అనేక క్షేత్రాల్లో వెలసి అనేక విధాలుగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఒక్కో క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టమైన గుర్తింపు ఉంటుంది. భక్తులు వాటిని సందర్శించి దేవుణ్ణి దర్శించుకొని తమ కష్టాలు పోగొట్టుకుంటారు. అలాగే సంతానం లేని వారికి, ఆరోగ్యమైన మంచి శిశువు కోరుకునే వారికి అనుగ్రహాన్ని ప్రసాదించే దేవాలయం ఒకటి ఉంది. అదే గర్భరక్షాంబిక ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీల్లో గర్భ సంబంధితమైనటువంటి దోషాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షిస్తుంది. ఎక్కడుంది ఇది? తమిళనాడులోని తంజావూరు జిల్లాలో పాపనాశక అనే తాలూకా ఉంది. దానిలో ఈ ఆలయం ఉంది. కుంభకోణం తెలుసు కదా, ఆ కుంభకోణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ వాళ్ళు తిరుక్కరుగావూర్ అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు సుమారు 7 అడుగుల ఎత్తులో ఉండి కంచి పట్టు చీర ధరించి సర్వాలంకార భూషితమై మెరిసిపోతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికై అమ్మని నమ్మి వస్తారట. తెలిసి కానీ తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మని కనుక దర్శించుకుంటే వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ కొలువై మూలైనాథర్గా ఉన్నటువంటి మల్లికార్జునుడు స్వయంభువుగా వెలిసిన స్వామి. శంకరుడు స్వయంభువుగా వెలిసిన 64 క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా చెప్తారు. ఇక్కడ శివలింగం విచిత్రంగా పుట్టమన్నుతో చేసి ఉంటుంది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చేయరు, కేవలం మల్లె నూనెతో మాత్రమే చేస్తారు అభిషేకం. అలాగే ఈ క్షేత్రానికి మాధవీ క్షేత్రం అని కూడా పేరుంది. మాధవి అంటే సంస్కృతంలో మల్లెలు అని ఇంకో అర్థం. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగే. ఈ ఆలయంలో మరో ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే ప్రతి ఏటా తమిళ మాసానికి సంబంధించినటువంటి ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజు శివలింగం మీద చంద్రకిరణాలు నేరుగా పడతాయి. ఈ క్షేత్ర విశిష్టతను పరిశీలిస్తే పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళెప్పుడూ శివుణ్ణి పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య ఏంటంటే సంతానం లేకపోవటం. దానికోసం వీరిద్దరూ పార్వతీ పరమేశ్వరుని విశేషంగా ఆరాధించారు. ఒక మంచి రోజు ఆమె గర్భం దాల్చింది. ఒకరోజు విద్రువ మహర్షి వరుణ్ణి కలుసుకోవడానికి బయటికి వెళ్తారు. అప్పుడు ఈ వేదిక 3వ త్రైమాసికంలో ఉంటుంది. ఆ సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వస్తాడు. అప్పటికి ఇంటి పనితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చేయకుండా ఉంటుంది. దాంతో ఆగ్రహించాడు ఊర్ధ్వపాదుడు. పైగా ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు పాపం. ఆ శాపంతో ఆమె ఒక వింత వ్యాధితో బాధపడటం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువుని కూడా తినేయడం మొదలు పెడుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతని ప్రార్థించింది. అమ్మవారు వెంటనే ప్రత్యక్షమై ఆ గర్భస్థ పిండాన్ని ఒక పవిత్రమైన కొండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షింపబడిన శిశువు ఆ కొండలోనే పెరిగి అందమైన పిల్లవాడుగా జన్మిస్తాడు. అతనికి నైద్రువన్ అని పేరు పెట్టారు. అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేనువే పాలిచ్చి ఆకలి తీర్చుతుంది. ఎందుకంటే ఆమెకి కొద్దిగా రోగంతో బాధపడుతుంది కదా. ఈలోగా ఆశ్రమాన్ని చేరుకున్నటువంటి నిద్రువ మహర్షి విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి శివపార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాల్లో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలగజేయమని ప్రార్థించాడు. మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ముల్లై వనాధార్గా కొలువుగా ఉన్నారు. ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీ స్త్రీలకి ఎంతో చక్కగా ప్రసవం అయ్యి మంచి పిల్లలు పుడతాం అనేటువంటిది అనుభవంలో కనబడుతున్నటువంటి విషయం. పెళ్ళి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సంతానవంతులు కూడా అవుతారని నమ్మిక. ఈ క్షేత్రంలో మరియు పరిసర ప్రాంతాల్లో నివసించే వారెవ్వరికీ సంతానం లేకపోవడం లేదా గర్భస్రావాలు వంటి సమస్యలే లేకపోవడం చాలా విచిత్రమైనటువంటి విషయం. ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు, ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు భారతదేశంలో ఎన్నున్నాయండి.